ఈరోజు మనం ఒక ఊహకందని సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న దీవులో ఏకంగా 15 మంది చిక్కుకుపోయిన కథ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకానప్పుడు ఆఫ్రికా నల్లజాతీయులను బానిసలుగా చేసి అమ్మేసేవాళ్ళు. అలా అమ్మడం కోసం సముద్రం మధ్యన ఒక ఓడ ప్రయాణిస్తుంది. ఆ ఓడ జనావాసాలకు చాలా దూరంగా ఒక దీవి దగ్గరకు చేరుకుంది. అక్కడ నీటి లోపల ఉన్న రాతి శిలను ఢీకొని ముక్కలై అక్కడే ఆ ఓడ మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 122 మంది నావికులు, 80 మంది బానిసలు మాత్రమే బయటపడ్డారు. అయితే ఆ 122 మంది నావికులు 3 నెలల తర్వాత ఒక కొత్త పడవను చేసుకుని తమ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఈ 80 మంది బానిసలను మాత్రం అక్కడే వదిలేసి వెళ్ళారు. కానీ సరిగ్గా 15 సంవత్సరాలు అక్కడే చిక్కుకుపోయారు. ఒకసారి ఊహించండి, ఆ దీవులో తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేవు, కొంచెం కూర్చుందామన్న నీడకు చెట్లు కూడా లేవు. 15 ఏళ్ల సుదీర్ఘమైన కఠినమైన పోరాటం తర్వాత చివరికి 7 మహిళలు, ఒక పసిబిడ్డ మాత్రమే ప్రాణాలతో మిగిలారు. ఇన్ని కష్టాల మధ్య అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా బ్రతికారో వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ పూర్తి కథను తెలుసుకునే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ స్టోరీస్ మీకు రోజు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి. ఇక కథలోకి వెళితే, ఈ కథ 1761 సంవత్సరంలో మొదలవుతుంది. ఫ్రాన్స్ కి చెందిన నూటిల్ అనే వాణిజ్య నౌక తూర్పు తీరంలో ఉన్న మడగాస్కర్ లో ఉన్న ఫాల్ పాయింట్ అనే ఓడరేవు నుంచి మొదలయ్యింది. అక్కడ బలవంతంగా పట్టుకున్న ఆఫ్రికన్ బానిసలను ఐల్డీ ఫ్రెండ్స్ అంటే మారిషస్ కు తీసుకువెళ్లి కూలీలుగా అమ్మేయడమే. ఆ రోజుల్లో అమెరికా గ్రామాలలో ఉండే వాళ్ళని బలవంతంగా ఎత్తుకెళ్లిపోయేవాళ్ళు. వ్యాపారులు వాళ్ళని బానిసలుగా చేసి రహస్యంగా చట్ట విరుద్ధంగా ఎక్కువ డబ్బుకు అమ్మేసేవాళ్ళు. ఈ బానిసలతో పొలాల్లో, భవనాల్లో, ఓడలపై కఠినమైన పనులు చేయించి వ్యాపారులు భారీగా లాభాలను సంపాదించేవాళ్ళు. ఆ యుగంలో తెల్ల జాతీయులు స్వేచ్ఛగా జీవించేవాళ్ళు గాని నల్ల జాతీయ ఆఫ్రికాన్స్ ను బానిసలుగా చూసేవాళ్ళు. నూటిన్ ఓడలు మొత్తంగా 160 మంది బానిసలు, అందులో పురుషులు, మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వాటితో కలిపి 140 మంది ఫ్రెండ్స్ నావికులు, అందులో అధికారులు కూడా ఉన్నారు. ఓడకు కెప్టెన్ గా జిమ్ ది లార్ఫాగ్ నావిగేషన్ బాధ్యతలను బెర్తాలని కిస్టలిన్ వీళ్ళిద్దరూ కలిసి చూసుకునేవాళ్ళు. వాళ్ళ ప్రయాణం మడగాస్కర్ లోని పోల్ పాయింట్ నుంచి మారిషస్ వరకు సాగాలి. సముద్ర పరిస్థితులు బట్టి ఈ ప్రయాణానికి సాధారణంగా 4 నుంచి 6 రోజులు పడుతుంది. ఓడ ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రితో పాటు బానిసలతో కిక్కిరిసిపోయి సముద్ర ఒడ్డు నుంచి ముందుకు అలా సాగింది. మారిషస్ చేరక ముందే వాళ్ళ మార్గంలో సముద్రం మధ్యనే ట్రోమిలియన్ అనే ఒక చిన్న ద్వీపం ఉంది. ఈ ద్వీపం మడగాస్కర్ నుండి సుమారు 575 కిలోమీటర్లు ఉంటుంది. జూలై 31, 1761 రాత్రి భయంకరమైన తుఫాను సమయంలో ఆ ఓడ ఆ ద్వీపం చుట్టూ ఉన్న పగడపు దిబ్బలను బలంగా ఢీక్కొంది. ఆ దెబ్బకు ఓడ పూర్తిగా ధ్వంసమై అక్కడే మునిగిపోవడం ప్రారంభించింది. బానిసలను ఓడ యొక్క అట్టడుగు భాగంలో, ఇరుకు భాగంలో బంధించారు. ఓడ మునిగిపోతున్నప్పుడు కింది భాగంలో వేగంగా నీరు నిండిపోయింది. దీంతో ఆ రూమ్ లో బంధించిన చాలా మంది బానిసలు బయటికి రాలేక, ఊపిరాడలేక నీటిలో మునిగి చనిపోయారు. అయితే ఓడ రాళ్లకు గుద్దుకున్నప్పుడు సరిగ్గా బానిసలను ఉంచిన ఓడ యొక్క కింది భాగంలో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. దాని వల్ల కొంతమంది బానిసలు ఆ రంధ్రం గుండా బయటపడ్డారు. ఆ ఓడ మునిగిపోయిన తర్వాత ప్రాణాలతో బయటపడిన వారు ఆ భయంకరమైన అలలతో పోరాడుతూ ఆ ద్వీపం ఒడ్డుకు చేరుకున్నారు. ఫ్రాన్స్ కు చెందిన నావికులు ఓడ యొక్క పైభాగంలో అంటే అప్పర్ డెక్ వద్ద ఉండడం వల్ల వారిలో చాలా మంది సులభంగా బయటపడ్డారు. అదే సమయంలో ఓడ యొక్క కింది భాగంలో బంధించిన బానిసలు ఓడకు పడిన పెద్ద రంధ్రం ద్వారా బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. మొత్తం మీద 122 మంది ఫ్రెండ్స్ నావికులు, 60 మంది ఆఫ్రికన్ బానిసలు ఆ ఒడ్డుకు సురక్షితంగా చేరారన్నమాట. ఒడ్డుకు చేరిన వెంటనే తెల్ల జాతీయ నావికులు ప్రాణాలతో బయటపడిన బానిసలకు ఒక ఆదేశం చేశారు. మునిగిపోతున్న ఓడలో సామాగ్రి అంతా బయటికి తీసుకురావాలని. ఆ బానిసలు సముద్ర అలలకు, సముద్ర జంతువులకు భయపడకుండా 2 గంటల్లో సాధ్యమైనంత సామాగ్రిని ఒడ్డుకు చేర్చారు. కానీ వాళ్ళు చేరిన ఆ ట్రోల్మెన్ దీవి ఎలాంటిది? కానీ ఇది ఒక చిన్న చదునైన ప్రదేశం. దీని పొడవు సుమారుగా 1.7 కిలోమీటర్లు, వెడల్పు 700 మీటర్లు మాత్రమే. చుట్టూ చెట్లు చాలా తక్కువ, మంచినీటి వనరులు దాదాపు లేవు. అది వాళ్ళకు ఆశ్రమం కాకుండా వాళ్ళు తెచ్చుకున్న వస్తువులపై ఆధారపడి బ్రతకాల్సి వచ్చినట్లు ఆ దీవు కనిపిస్తుంది.
ఒడ్డుకు చేరిన వారంతా చాలా అలసటతో షాక్లో ఉన్నారు. ఆ చిన్న దీవి 15 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇల్లు అవుతుందని వాళ్ళకి తెలియదు. ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. ఆ భయంకరమైన రాత్రి గడిచి సూర్యకిరణాలు మొదటి రోజున పడ్డాయి. 122 మంది నావికులు, 60 మంది బానిసలు ఆకటితో అలసటతో ఇసుకపై పడి ఉన్నారు. వాళ్ళ శరీరంపై ఉప్పు పొరలు కట్టి ఉన్నాయి. వాళ్ళ ముఖాలలో ఒకటే ప్రశ్న, ఇప్పుడేంటి? వాళ్ళు ఓడ నుంచి తెచ్చుకున్న ఏకైక సామాగ్రిని వాళ్ళ ఆశ. దాంట్లో కొంచెం ఎండిన మాంసం, పిండే, వైన్, కొంచెం నీళ్లు ఉన్నాయి. కానీ ఇంతమందికి ఆ ఆహారం 10 రోజులు కూడా సరిపోదు. కెప్టెన్ ప్రతి ఒక్కరికి ఒక్కరోజు మాత్రమే ఫుడ్ని ఇవ్వాలని ఆదేశించాడు. మొదటి 2 రోజులు గడిచే 3వ రోజు అసలైన సంక్షేమం మొదలయ్యింది. మంచినీరు పూర్తిగా అయిపోయింది. చుట్టూ మండుతున్న ఇసుక, ఉప్పు నీరు మాత్రమే కనిపిస్తుంది. దాహానికి తట్టుకోలేక చాలా మంది సముద్రపు ఉప్పు నీరు తాగడం మొదలుపెట్టారు. కానీ దాంతో వాళ్ళ పరిస్థితి మరింత దిగజారింది. అప్పుడే దీనమైన పరిస్థితిలో జీవించిన కొంతమంది ఆఫ్రికన్ బానిసలు అప్పుడే ఒక ఉపాయం చెప్పారు. దీవి మధ్యలోకి వెళ్లి ఇసుకను తవ్వడం ప్రారంభించారు. కొన్ని గంటలు శ్రమించిన తర్వాత తడిమట్టి కనిపించింది. ఆ తర్వాత మంచినీటి ఊటలు బయటపడ్డాయి. అందరికీ ఆశ. అది సముద్రపు నీరు అయినా ఇసుక నీటి నుంచి ఊటపడ్డా తాగడానికి యోగ్యంగా మారింది. జీవితం నెమ్మదిగా గాడిలో పడుతున్నట్లు అనిపించింది. కానీ వాళ్ళ ముందు ఒక పెద్ద ప్రశ్న కనిపిస్తుంది. ఆఫ్రికన్ బానిసలు తెలివిగా గొంతును తవ్వి మంచినీటిని సంపాదించుకున్నారు. వాళ్ళ దాహం తీరింది. కానీ వాళ్ళ మదిలో ఒకే ప్రశ్న మిగిలిపోయింది. మమ్మల్ని కాపాడడానికి ఎవరైనా వస్తారా? అప్పుడు ఫ్రెండ్స్ కెప్టెన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. బయట నుంచి సహాయం కోరుకోవడం కన్నా మనమే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదనుకున్నారు. లూటీలు విరిగిపోయిన పడవ యొక్క భాగాలతో ఒక కొత్త పడవను తయారు చేయాలని నిర్ణయించారు. దాని ద్వారా కొందరు బయటికి వెళ్ళి సహాయం తీసుకురావాలనేది కొంతమంది ప్రణాళిక. 2 నెలల చాలా కష్టమైన పనితో విరిగిపోయిన చెక్కలు, తాళ్ళు, చాపలతో ఒక పడవను తయారు చేశారు. దానికి లా ప్రావిడెన్స్ అనే ఒక పేరుని పెట్టారు. అంటే అసలు నావా అని అర్థం. అక్కడే అసలు కథ మొదలయ్యింది. ఆ కొత్త పడవలో ఫ్రెండ్స్ నావికులు మాత్రమే ఎక్కారు. ఒక్క ఆఫ్రికన్ బానిసను కూడా ఎక్కించుకోలేదు. పడవ బయలుదేరే ముందు కెప్టెన్ 60 మంది బానిసలతో ఒక మాట చెప్పాడు. మేము తిరిగి వస్తాం, మీకు ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకువెళ్తామని వాగ్దానం చేశాడు. ఆ మాట విన్న బానిసలు వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారని ఆశ పెట్టుకున్నారు. లా ప్రావిడెన్స్ సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టింది. కానీ ఆ ప్రయాణం అంత సులువైనది కాదు. ఎగిసిపడిన అలలు, భయంకరమైన తుఫానులతో 4 రోజులు పోరాడిన తర్వాత వారు మడగాస్కర్ తీరానికి చేరుకున్నారు. కానీ తీరానికి చేరక ముందే పడవలో అంటువ్యాధులు వ్యాపించాయి. చాలా మంది నావికులు చనిపోయారు. చివరికి మిగిలిన కొందరు అక్కడ మడగాస్కర్కి చేరుకొని అక్కడ గవర్నర్కి మొత్తం విషయం చెప్పారు. ఓడ ఎలా మునిగిపోయిందో, మేము కొత్త పడవను తయారు చేసుకుని ఎలా వచ్చామో, ఇంకా 60 మంది బానిసలు ఆ దీవులు ఎలా చిక్కుకుపోయారో చెప్పారు. వాళ్ళని కాపాడడానికి పడవను పంపమని వేడుకున్నారు. కానీ వాళ్ళ మాటలు విన్న గవర్నర్ వాళ్ళకి సహాయం చేయడానికి బదులుగా కోపంతో ఇలా చెప్పాడు. మీరు చేసింది చట్టవిరుద్ధమైన బానిసల వ్యాపారం. ఆ ప్రయాణమే చట్టవిరుద్ధం. ప్రస్తుతం నేను యుద్ధ ప్రయాణంలో ఉన్నాను. ప్రస్తుతం నా దగ్గర పడవలు కూడా లేవు. నేను ఎలాంటి సహాయం పంపించలేను అని కరాఖండిగా కోపంతో చెప్పేశాడు. ఆశల నావగా బయలుదేరిన లా ప్రావిడెన్స్ ఇప్పుడు నిస్సహాయంగా అక్కడే ఆగిపోయింది. ఇటు రోజు ఆ ట్రోమిలియన్ దీవిలో 60 మంది బానిసలు సముద్రం వైపు చూస్తూ గడిపేశారు. ఆ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు అని చూస్తూ అలా గడిపేశారు. ఒడ్డున రాళ్లతో హెల్ప్ అని రాశారు. ఆకాశం వైపు చూసి ఎదురు చూశారు. కానీ ఎలాంటి సహాయం రాలేదు. వాళ్ళని తీసుకువెళ్తామని మాట ఇచ్చిన వాళ్ళ ఆచూకీ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళను కాపాడడానికి ఎవరు రారు అని. మా ప్రాణాల కోసం మేమే పోరాడాలని గ్రహించారు. అప్పట్నుంచి వాళ్ళకి అసలైన ఒక యుద్ధం. సహాయం రాదని తెలిసిన 60 మంది కలిసి జీవించడానికి మార్గం వెతికారు. మొదట వాళ్ళు నీటి కోసం తవ్విన గుంతలే వాళ్ళ జీవనాధారంగా మొదలయ్యాయి. వర్షం నీళ్లు దానిలో చేరేది. దాన్నే వాళ్ళు తాగునీరుగా వాడేవారు. కొద్దిపాటి వర్షం నీళ్లు ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి ఆ గుంతను మరింతగా తవ్వారు. ఫ్రెండ్స్ నావికులు వాళ్ళను మోసం చేసి వెళ్లారని ఆ 60 మంది బానిసలకు అర్థమయ్యింది. తమను తామే రక్షించుకోవాల్సి వచ్చింది. అక్కడే అసలైన పోరాటం. మొదటిగా వాళ్ళు ఉండడానికి గూడి కోసం వాళ్ళు ఇసుకను తవ్వి
చిన్న చిన్న ఇసుక గృహాలను నిర్మించుకున్నారు. ఇసుకతో గూడులు కట్టి వాటిపై చిన్న పుల్లలు, వాటిపై గడ్డి వేసి వాడ నుంచి దొరికిన పాత గుడ్డలను కప్పి వాళ్ళకు ఆశ్రయం సృష్టించుకున్నారు. ఆహారం కోసం మొదట్లో ఒడ్డుకు వచ్చే చిన్న తాబేళ్లు, అలాగే సముద్ర పక్షులపై ఆధారపడ్డారు. కానీ పెద్ద చేపలను పట్టడానికి వాళ్ళు తెలివైన పద్ధతులను వాడారు. అలలు వచ్చే చోట ఇటుకలతో, రాళ్లతో ఆనకట్టల్లా కట్టి చేపలు సులభంగా చిక్కి వలలాంటి చిన్న నిర్మాణం తయారు చేశారు. తాబేళ్ల యొక్క రక్తాన్ని, ముక్కలను ఎరగా వేసి చేపలను ఆకర్షించారు. పట్టుకున్న చేపలను ఎండలో ఎండబెట్టి భవిష్యత్తు కోసం నిల్వ చేసుకున్నారు. అదే వాళ్ళ ప్రధాన ఆహారంగా మారింది. నీటిని కాపాడుకోవడం వాళ్ళ ప్రధాన బాధ్యత. నీటి గుంతపై ఎప్పుడు పైకప్పును ఉంచి దొరికిన చిన్న చిన్న పాత్రలో నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకున్నారు. వాళ్ళు ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక వ్యక్తి ఒడ్డున నిలబడి ఏవైనా సహాయం కోసం పడవలు వస్తున్నాయా లేవని చూస్తూ ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే పనులు కూడా పంచుకున్నారు. కొందరు నీటిని జాగ్రత్త చేసుకోవడం, కొందరు వలలను తయారు చేయడం, కొందరు చేపలను పట్టడం, మరికొందరు వృద్ధులను, జబ్బుపడిన వాళ్ళని చూసుకోవడం. ఈ క్రమశిక్షణ, ఈ ఐక్యమత్యమే వాళ్ళకి ఒక కొత్త బలాన్ని ఇచ్చింది. సుమారుగా 3 వారాల తర్వాత వాళ్ళ బలంగా ఉన్న కొంతమంది ఓడలో మిగిలిన కొన్ని చెక్కలతో ఒక చిన్న పడవను తయారు చేశారు. మడగాస్కర్కి వెళ్ళి సహాయం తీసుకొస్తామని మిగిలిన వారికి మాట ఇచ్చారు. మేము తిరిగి వస్తాం, మా కోసం ఎదురు చూడండి అని వాళ్ళకి చెప్పారు. కానీ ఆ 20 మంది ఎప్పటికీ తిరిగి రాలేదు. వాళ్ళని ఏ తుఫాను కమిలించిందో, సముద్రంలో ఎక్కడికో చిక్కిపోయారో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. దీవిలో ఉన్న వాళ్ళు ఆ 20 మంది కోసం సంవత్సరాలు విడబడి ఏడ్చారు. ఈ సుదీర్ఘ కాలానికి చాలా మంది ఆకలికి, బలహీనతకి చాలా మంది చనిపోయారు. బ్రతికి ఉన్నవారు వాళ్ళ ఇళ్లను, వలలను, నీటిని సామాగ్రి చేసుకుంటూ బ్రతికారు. చనిపోయిన వాళ్ళని ఇసుకలోనే కప్పిపెట్టి చిన్న చిన్న గుర్తులను పెట్టి వాళ్ళను స్మరించుకున్నారు. వాళ్ళలో మడగాస్కర్ చేరిన ఫ్రెంచ్ నావికుల్లో ఒకరు దీవులో చిక్కుకుపోయిన బానిసల కోసం అధికారులకు ఉత్తరాలను డైలీ పంపిస్తూనే ఉన్నారు. చివరకు 11 సంవత్సరాల తర్వాత ఆ లేఖ ఒక కొత్త గవర్నర్కు వచ్చింది. ఆయన ఆ విషాదమైన విషయాన్ని అర్థం చేసుకుని వెంటనే వాళ్ళను రక్షించడానికి వాడను పంపించాలని ఆదేశించారు. కానీ మొదటి ప్రయత్నం విఫలమయ్యింది. రెస్క్యూ వాడ దీవి దగ్గరికి వచ్చింది. నీటి వెనకున్న ప్రమాదకరమైన రాళ్ల వల్ల వాడ ముందుకి వెళ్ళలేకపోయింది. లూటిల్ వాడకు పట్టిన గతి తమకు పడుతుందని భయపడి కెప్టెన్ పడవను వెనక్కి తిప్పాడు. ఇవి చూసిన బానిసలు ఆశలు ఆవిరయ్యాయి. అయినా వాళ్ళ నీటి గుంతలను మరింత లోతు చేసుకుంటూ, వలలను మరమ్మతు చేసుకుంటూ జీవించారు. చివరికి చాలా ప్రయత్నాల తర్వాత నవంబర్ 26, 1776న, అంటే సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత లాడో ఫ్రిన్స్ వాడ ఆ దీవికి చేరుకుంది. కెప్టెన్ జాక్ ఫర్ మారి దీవిపై అడుగు పెట్టారు. అక్కడ అతను చూసిన దృశ్యం అతనికి ఒక బాధను కలిగించింది. 60 మంది ఉన్న ఆ దీవిలో 7 మహిళలు, ఒక పసిబిడ్డ మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళు తమ ఇసుక ఇల్లు మధ్య పాత గిన్నెలను పట్టుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళ జీవితాలకు ఆధారమైన ఆ నీటి గుంత, రాతి ఆనకట్టలు, ఎండిన చేపలు వాళ్ళ 15 ఏళ్ల పోరాటానికి, మానవ సంకల్పానికి సాక్ష్యాలు. నావికులు ఆ మహిళలను, బిడ్డను వాడ ఎక్కించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీరు తిరిగాయి. వాళ్ళను మార్సియస్ కు తీసుకువచ్చారు. వాళ్లకు గవర్నర్ స్వేచ్ఛను, భద్రతను కల్పించారు. ఆ బిడ్డకు పేరు పెట్టి పెంచారు. మహిళలకు ఆశ్రయం దొరికింది. కానీ ఆ 15 ఏళ్ల కలలో వాళ్ళు కోల్పోయిన ప్రాణాలు, కుటుంబాలు మళ్ళీ తిరిగి రావు కదా. ఈ అద్భుతకరమైన విషాద కథను చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.